కాసేపట్లో అయోధ్యకు రానున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. హనుమాన్ దేవాలయం సందర్శించనున్నారు ఆదిత్యనాథ్. తర్వాత రామమందిర్ ప్రారంభోత్సవ పనులు పరిశీలిస్తారు యూపీ సీఎం. ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ దేవాలయం ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లింది. సాధారణ భక్తులకు దర్శనం నిలిపివేశారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, అయోధ్యలో ఇవాల్టి పూజా కార్యక్రమాలు, ప్రముఖుల టూర్ కు సంబంధించి డీటెయిల్స్. అపర్ణ, అయోధ్యకు మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. సో అయోధ్యలో నిన్న రాత్రి నుంచే భారీగా భద్రతను పెంచడం జరిగింది. సో మరి కాసేపట్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ అయోధ్య పురిలో ఉన్నటువంటి హనుమాన్ గరిహి దేవాలయానికి రానుండడంతో సో మొత్తం కూడా భద్రతా బలగాలన్నీ మోహరించాయి. అందులో నిన్న ఒక ముగ్గురు సస్పెక్టెడ్ వ్యక్తులు కూడా అయోధ్యలో దొరకడం పోలీసులు వెంటనే నిఘాను కూడా భారీగా పెంచడం జరిగింది. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం సిఆర్పిఎఫ్, బ్లాక్ కమాండో, అదేవిధంగా స్థానిక యూపీ పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. సో ఒకసారి విజువల్లో చూడొచ్చు. మొత్తం అయోధ్య పురిలో అంటే లతా మంగేష్కర్ చౌక్ నుంచి మొదలు పెడితే మొత్తం కూడా పోలీసుల భద్రతా వలయంలోకి అయోధ్య వెళ్ళిపోయింది. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉండే ప్రజలను కూడా ఎక్కువ వరకు లోపలికి అలో చేయడం లేదు. టియర్ గ్యాస్కు సంబంధించిన వెహికల్స్, పోలీసులకు సంబంధించిన వెహికల్స్ మాత్రమే అయోధ్య టౌన్లో తిరుగుతున్నాయి. వీటితో పాటు సెక్యూరిటీకి సంబంధించిన వాహనాలన్నీ కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్ నుంచి మొదలు పెడితే అయోధ్య రామ మందిరం వరకు అడుగడుగున ప్రతి ఒక్క షాప్ దగ్గర, ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోలీసులు భారీగా భద్రత పెంచారు. బిల్డింగ్ల పైకెక్కి కూడా నిరంతరము పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ రాగా రేపు చాలా మంది విఐపీలు అయోధ్యకు రానుండడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం అడుగడుగున ఇక్కడ కమాండ్ కంట్రోల్, ప్రత్యేకంగా సరయూ నది కానీ అయోధ్య రామ మందిరం ముందు కానీ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా నీడలోనే అయోధ్య పురి ఉండనుంది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ఇది హనుమాన్ గడికి దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. సో మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. భక్తుల దర్శనం కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ కూడా క్లోజ్ చేశారు. సో యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు కనుక ఆర్మీకి సంబంధించినటువంటి బ్యాండ్ కూడా యూపీ సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ సిద్ధంగా ఉంది. వెంటనే సీఎం రాగానే ఆయనకు ఘన స్వాగతం పలికి రామ కీర్తనలు, రామ భక్తి పాటలు వీరు ప్రత్యేకంగా తమ బ్యాండ్ ద్వారా ఇక్కడ ప్రదర్శించనున్నారు. మరోపక్క టియర్ గ్యాస్కు సంబంధించిన వెహికల్స్ కూడా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అయోధ్య నిన్నటి వరకు సాధారణ సిచ్యువేషన్లో ఉండే ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఎక్కడికక్కడే ఎవరిని పడితే అంటే అయోధ్య లోపలికి వచ్చే, టౌన్ లోపలికి వచ్చేటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం కూడా మూసివేశారు. ప్రత్యేకమైనటువంటి నాకాబందీని ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున పోలీసులు చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్ను కానీ విఐపీ మూమెంట్ ఎక్కువ ఉండడంతో ఎవరిని కూడా ఈ లోపలికి సాధారణమైన వారిని రానివ్వడం లేదు. ముఖ్యంగా ఎవరికైతే ఇన్విటేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో, శ్రీరాము జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు అందించినటువంటి ఆహ్వాన పత్రికలు ఉన్నాయో వారిని మాత్రమే లోపలికి పంపివ్వడం జరుగుతున్నది. సో ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండనివ్వడం లేదు. సో యూపీ సీఎం రాబోతుండడంతో కాన్వాయ్కి సంబంధించి చూస్తున్నాం మనము, పోలీసులు రావడం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ దేవాలయానికి సంబంధించి దర్శించుకొని ఆ తర్వాత రామ మందిరానికి నేరుగా యోగి ఆదిత్యనాథ్ వెళ్తారు. సో ప్రతిష్టకు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు జరిగాయి అని చెప్పి అధికారులతోని, అదేవిధంగా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులతోని మాట్లాడనున్నారు. లక్నో నుంచి నేరుగా అయోధ్యకు యోగి రానున్నారు. కాకపోతే పొగమంచు కారణంగా కొంత ఆలస్యం అవుతున్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరుగుతున్నది. సో కాన్వాయ్ అయితే మనం చూస్తున్నాం విజువల్ లో సీఎం యూపీ సీఎం సంబంధించినటువంటి కాన్వాయ్గా చెప్తున్నారు. సో కాన్వాయ్ మనం అక్కడి నుంచి చూస్తున్నాం. మొత్తం పోలీసులకు సంబంధించినటువంటి కాన్వాయ్ లతా మంగేష్కర్ చౌక్ నుంచి ఈ ఇది హనుమాన్ గడి దేవాలయం వరకు వస్తున్నది. సో పోలీసులు అనౌన్స్ చేసుకుంటూ అడుగడుగున ఇక్కడ బైకులు కానీ ఏవి కూడా ఉండకుండా వెంటనే అందరిని పంపిస్తున్నారు. సో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడే అయోధ్య చేరుకున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి అయోధ్యకు సంబంధించి సో భద్రత, అదేవిధంగా రామ మందిర ప్రతిష్టాపనకు సంబంధించి ప్రతి ఒక్క
విభాగాన్ని కూడా యూపీ సీఎం పరిశీలించనున్నారు. మొత్తం బ్లాక్ కమాండో ఎస్పీజీకి సంబంధించినటువంటి భద్రతా వలయంలో మొత్తం కూడా అయోధ్యపురి ఉంది. సో సీఎం వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయనున్నారు, అంటే భక్తులకు సంబంధించి దర్శనం కూడా. సో ఇప్పుడు ఇది అసలైన ప్రధాన కాన్వాయ్ సీఎంకు సంబంధించి ఇప్పుడు వస్తున్నది. సో ఇందాక గవర్నరు అదేవిధంగా ముఖ్య ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీసులకు సంబంధించి డీజీ స్థాయి బందోబస్తుకు సంబంధించి అందరు వెళ్ళారు. సో ఇది యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ మనం చూస్తున్నాము. సో సీఎం హనుమాన్ గడి దేవాలయానికి వెళ్తున్నాడు. హనుమాన్ గడి దేవాలయంలో దర్శనానంతరము నెక్స్ట్ రామ మందిరాన్ని యూపీ సీఎం విజిట్ చేయనున్నారు. సో ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ గడి దేవాలయానికి వెళ్లారు. మొత్తం కూడా పెద్ద భారీ కాన్వాయ్ మధ్య సీఎం అయోధ్యకు చేరుకున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా దేవాలయానికి సంబంధించిన పనులనే మొత్తం పరిశీలిస్తారు. ఎంతవరకు పనులు పూర్తయినాయి, ప్రతిష్టకు సంబంధించి ముఖ్య అతిథులకు ఏర్పాటు చేసిన హోటల్స్ ఏంది, భద్రత ఏ రకంగా ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఉన్నతాధికారులతోని యూపీ సీఎం సమీక్ష చేయనున్నారు. సో కేవలం సీఎం కాన్వాయ్ని మాత్రమే పంపించారు, మిగతా అధికారులందరినీ కూడా బయట ఆపివేశారు. సో సీఎం రావడంతో ప్రత్యేకమైనటువంటి బ్యాండ్ ద్వారా యూపీ సీఎంకు ఘన స్వాగతాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరుగుతున్నది. సో కాన్వాయ్ మొత్తం కూడా సీఎం కాన్వాయ్ని మాత్రమే లోపలికి వెళ్ళింది, మిగతా వెహికల్స్ అన్నీ కూడా ఈ బయటనే ఆపివేశారు. మొత్తం రహదారులన్నీ కూడా ఉదయం నుంచే మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అయోధ్య టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి మీద కానీ షాప్ మీద కానీ శ్రీరాముని శ్రీరాముని యొక్క జెండాలను కూడా నిన్ననే ఏర్పాటు చేశారు. సో మొత్తంగా అయోధ్యపురి అయితే పోలీసు భద్రతా వలయం వెళ్లడంతో పాటు రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం, అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ నేరుగా ఈరోజు అధికారులను అన్ని విషయాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు కూడా చేయనున్నట్టు మనకు సమాచారం ఉంది. అపర్ణ.